Welcome to T1 Academy Current Affairs class. In today's Current Affairs class, we will be dealing about the issue which are in news. Okay, coming on to the first topic, that is NATO. NATO suspends TFE treaty amid Russian withdrawal. Russian government ఉంది కదా, రష్యన్ గవర్నమెంట్ ఈ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది చాలా రోజుల నుంచి మనం గమనిస్తున్నాం. అది జరుగుతున్న సందర్భంలోనే ఈ సిఎఫ్ఈ ట్రీటీ అనేది ఒకటి ఉందండి. ఆ సిఎఫ్ఈ ట్రీటీ దేని గురించి అంటే, దిస్ ఈజ్ ఎ ట్రీటీ ఆన్ కన్వెన్షనల్ ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ యూరప్. కన్వెన్షనల్ వెపన్స్ కి సంబంధించిన ఒక ట్రీటీ. సిటీబీటీ అనేది ఎలా అయితే న్యూక్లియర్ బాంబ్స్ కి సంబంధించిన ట్రీటీయో, న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన ట్రీటీయో, ఈ సిఎఫ్ఈ అనేది కన్వెన్షనల్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ కన్వెన్షనల్ వెపన్స్ కి సంబంధించిన ట్రీటీ. అందులో నుంచి ఫ్రమ్ దాట్ రష్యా హ్యాస్ విడ్రాన్. యాజ్ రష్యా హ్యాస్ విడ్రాన్ ఫ్రమ్ ఇట్, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ద ట్రీటీ నా. సో NATO has suspended the treaty. So we'll be knowing this about in detail. NATO. What is NATO? జనరల్ గా చాలా కొన్నిసార్లు చిన్న ఎగ్జామ్స్ లో, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ లో నాటో ఫుల్ ఫామ్ కూడా అడుగుతారండి. వాట్ ఈస్ నాటో? సో యూ హ్యావ్ టు నో దిస్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎందుకోసం అంటే, ఈ నాటోలో ఆ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్ అన్నిటినీ ఏ ఒక్క దేశం మీద, అందులో లేని కంట్రీస్ ఏదైనా యుద్ధంకి వచ్చినప్పుడు ఈ అన్ని కంట్రీస్ కలిసి ఎదుర్కొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాన్స్ ఈజ్ ఇన్ నాటో. when France was attacked by China, Russia, or even India, then every other country in the NATO will attack the other countries which have attacked France. అలా ఒక యూనిటీ లాగా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ నాటో. ఓకే, ద నాటో హ్యాస్ అనౌన్స్డ్ ద formal suspension of the treaty on conventional armed forces in Europe, a key Cold War era security treaty in response to Russia's pullout from the deal. ఇందాకే చెప్పాను, ది సిఎఫ్ఈ ఈజ్ ఏ కోల్డ్ వార్ ఎరా సెక్యూరిటీ ట్రీటీ. కోల్డ్ వార్ ఎరా అంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత నుంచి 1999 యుఎస్ఎస్ఆర్ పడిపోయే వరకు మధ్యలో ఇటు యుఎస్ అండ్ ఇట్స్ అలైస్ అండ్ రష్యా అండ్ ఇట్స్ అలైస్ మధ్యలో ఒక కోల్డ్ వార్ ఉండేది. కోల్డ్ వార్ అంటే వీళ్ళు యుద్ధం చేసుకోరు, కానీ యుద్ధం అంచుల దాకా వచ్చినట్టే ఉంటారు. ఎవరి కాదు సపరేట్, మేము ఒక దిక్కు మీరు ఒక దిక్కు, అన్ని టాక్టిక్స్ వాడతారు కానీ యుద్ధం మాత్రం చేయరు. దట్ కైండ్ ఆఫ్ టైమ్ వాస్ కాల్డ్ as కోల్డ్ వార్. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రష్యాస్ పుల్ అవుట్ ఫ్రమ్ దిస్ సిఎఫ్ఈ కన్వెన్షనల్ ఆర్మ్ ఫోర్సెస్ ట్రీటీ ఉంది కదా, అసలు ఇన్ యూరప్ అది ఎందుకు బయటకు వచ్చారు, దానికి సంబంధించిన రీజన్ ఏంటి, అసలు సిఎఫ్ఈ ఎందుకోసం పెట్టారు, ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద సిఎఫ్ఈ ట్రీటీ సైన్డ్ ఇన్ 1990 అండ్ రాటిఫైడ్ ఇన్ 1992. వాట్ ఈస్ దిస్ మెయిన్ ఎయిమ్ అంటే, the CFE treaty's main aim was to prevent massing of conventional armed forces by NATO and Warsaw Pact countries near mutual borders during the Cold War. That's what has said. This CFE treaty doesn't speak about nuclear weapons or biological weapons or like that. It only speaks about conventional things, conventional armed forces or conventional weapons. The CFE treaty aims to prevent this massive usage of conventional armed forces by NATO and Warsaw Pact countries near mutual border. ఈ వార్సా ప్యాక్ట్ లో ఏ కంట్రీస్ ఉన్నాయంటే రష్యా అండ్ ఇట్స్ అలైస్. రష్యా, పోలాండ్, మొన్న బెలారస్, ఇలాంటి కంట్రీస్ అండి. సో ఈ దేశాల సరిహద్దుల్లో నాటో వాళ్ళు కానీ, లేకపోతే ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశ సరిహద్దుల్లో ఈ వార్సా ప్యాక్ట్ లో సైన్ అయిన రష్యా లాంటి కంట్రీస్ కానీ ఎక్కువగా ఆర్మ్ ఫోర్సెస్ ని తరలించడం కానీ, లేకపోతే మన వెపన్స్ ని తరలించడం కానీ చేయకూడదు అనేది ఇది ఒక అగ్రిమెంట్. ఓకే, ఇట్ ప్లేస్డ్ లిమిట్స్ ఆన్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ కన్వెన్షనల్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ యూరప్ అండ్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ రెడ్యూసింగ్ టెన్షన్స్ అండ్ ఆర్మ్స్ బిల్డప్ ఇన్ ద రీజన్. దట్స్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్ యూ. When conventional military forces doesn't go into the borders of other countries or weapons were not armed on the borders of other countries, then automatically there will be no tensions. Treaty was one of the several Cold War era agreements involving Russia and United States. Yes, Cold War era చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి, అందులో భాగంగా ఇది కూడా one of Russia's withdrawal. Russia has suspended its participation in the CFE treaty in 2007 and formally announced its intention to withdraw in 2015. The recent move to finalize the withdrawal came after Russian president signed a bill during the denouncing treaty in May 2023. Though Russia was thinking to come out of this treaty from 2007, finally it ratified and came out of this treaty in 2023 May. From 2023 May,
the CFE treaty from CFE treaty, Russia has withdrawn. As Russia has withdrawn, then not NATO also doesn't have anything to follow now. When your opponent or your rival is not following the rules, then there is no use that you will be following the rules, right? So, according to that logic, now NATO, the countries in the NATO also has come out of this CFE treaty. Russia has blamed the US and its allies for the withdrawal, citing their destructive position on the treaty. Yes, ఇది ఎందుకంటే యుక్రెయిన్ ఇష్యూ ఉంది కదా, యుక్రెయిన్కి నాటో కంట్రీస్ కానివ్వండి డైరెక్ట్గా సపోర్ట్ చేయడము, మిజైల్స్ ఇవ్వడము, ఇండైరెక్ట్గా వాళ్ళ మిలిటరీని కూడా పంపించి రష్యన్ బార్డర్స్ దగ్గరికి తీసుకెళ్లడము అండ్ యుక్రెయిన్ నాటోలో చేర్చుకోవాలని అనుకోవడము, ఇలాంటివన్నీ ఈ సిఎఫ్ఈ ట్రీటీ నుంచి రష్యా బయటకు రావడానికి కారణమయ్యాయి. ఓకే, నౌ యుక్రెయిన్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇంపాక్ట్ ఆన్ సిఎఫ్ఈ ట్రీటీ. The Russia's invasion of Ukraine in February 2022, which led to a significant military presence in Ukraine, influenced its decision to withdraw from the treaty. As I already said, Russia's invasion of Ukraine and a war with Ukraine has led to withdraw from this treaty. The conflict has direct implications for NATO member states that share borders with Ukraine, such as Poland, Slovakia, Romania, and Hungary. Okay, there is nothing there to explain in this point. What is the Cold War? Yeah, indake cheppanu. What is the Cold War? I have explained you in simple words. Now this is like something like a definition. The Cold War was a period in between 1945 to 1991. 1991 వరకే ఎందుకు? In 1991 USSR has collapsed, right? The Cold War was a period of geopolitical tensions between the Soviet Union and its allies. Soviet Union అన్న USSR అన్న ఒక్కటే, ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను. సోవియట్ యూనియన్ అన్న USSR అన్న ఒక్కటే. అండ్ ఇట్స్ శాటిలైట్ స్టేట్స్ ద ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. శాటిలైట్ స్టేట్స్ అంటే బేసిక్గా ఇవి ఈ బెలారస్ ఇలాంటి కంట్రీస్. అండ్ ద యునైటెడ్ స్టేట్స్ విత్ ఇట్స్ అలైస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ. ఇన్ వరల్డ్ వార్ టూ తర్వాత 1945 నుంచి 1991 వరకు there were some geopolitical tensions between Soviets and its allies and US and its allies. Okay, that is called Cold War. Post World War II, the world got divided into two power blocks dominated by two superpowers, that is the Soviet Union and US. The two superpowers were primarily engaged in a ideological war between the capitalist USA and the communist Soviet Union. The term cold is used because there was no large scale fighting directly between the two sides. ఇందాకే చెప్పాను, యుద్ధానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, ఎప్పుడు యుద్ధంలో ఉన్నట్టే ఉంటారు, కానీ యుద్ధం మాత్రం చేయరు. ఇట్స్ లైక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఎవరిదాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, ఒక పవర్ బ్లాక్ లాగా నిల్చుంటారు, బట్ యుద్ధానికి మాత్రం వెళ్ళరు. ఈ కోల్డ్ వార్ అనేది పీక్స్కి వెళ్ళిన స్టేజ్ ఏంటంటే 1962 క్యూబన్ మిజైల్ క్రైసిస్. క్యూబన్ మిజైల్ క్రైసిస్ గురించి చదవని వాళ్ళు ఒకసారి వికీపీడియా ఓపెన్ చేసి చదవండి. ఈ క్యూబన్ మిజైల్ క్రైసిస్ టైంలో ఈ కోల్డ్ వార్ అనేది పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా కోల్డ్ వార్ తర్వాత డైరెక్ట్ వారే జరుగుతుంది అనే పరిస్థితి. కానీ ఏదో ఒక అగ్రిమెంట్ జరిగి ఇద్దరికి యుఎస్ ప్రెసిడెంట్కి అండ్ రష్యన్ ప్రీమియర్కి ఒక అగ్రిమెంట్ జరిగి క్యూబన్ మిజైల్ క్రైసిస్ సమస్య ఒక సాల్వ్ అయింది ఆ టైంలో. ఓకే, యా. యూరప్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ ఫేజ్ ఆఫ్ 1960. ఈ వార్సా ప్యాక్ట్ సైన్ చేసిన కంట్రీస్ అన్నీ చెప్పాను కదా ఇందాక, ఏమని? సోవియట్ యూనియన్కి దగ్గరగా ఉండే స్టేట్స్ అవేంటి? పోలాండ్, రొమానియా, బల్గేరియా, హంగరీ, చెకోస్లోవియా, ఈస్ట్ జర్మనీ. యా, ఈస్ట్ జర్మనీ ఏంటి? ఈస్ట్ జర్మనీ అంటే అప్పట్లో బెర్లిన్ వాల్ ఉండేది, మధ్యలో బెర్లిన్ వాల్ కన్స్ట్రక్ట్ చేసి ఈ జర్మనీ రెండుగా డివైడ్ అయి ఉండేది. అందులో భాగంగా ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్తో పాటు వార్సా ప్యాక్ట్ సైన్ చేసి యుఎస్ఎస్ఆర్ యొక్క బ్లాక్లో ఉండేది. యుఎస్ఎస్ఆర్ వాళ్ళ బ్లాక్లో ఉండేది ఈస్ట్ జర్మనీ. వెస్ట్ జర్మనీ మాత్రం యుఎస్ అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ బ్లాక్లో ఉండేది. ఇందులో కొన్ని నాన్ అలైన్ కంట్రీస్ కూడా ఉన్నాయి, మాకు దేంతో సంబంధం లేదు, మేము సపరేట్ అని. అందులో మేజర్ కంట్రీ స్పెయిన్, రైట్? యు సీ ఇట్, స్పెయిన్, ఆస్ట్రియా, స్విస్, యుగోస్లోవియా ఇలాంటి కంట్రీస్ కూడా ఉండేవి. బట్ మేజర్గా నాటో కంట్రీసే ఒక రకంగా పై చేయి ఉన్నట్టుగా ఉండేది, ఎందుకంటే చాలా పెద్ద ల్యాండ్ సైజ్ గా చూసుకున్నప్పుడు చిన్న కంట్రీసే, బట్ ఎకానమీలో చూసుకున్నప్పుడు మిలిటరీ పవర్ గా చూసుకున్నప్పుడు చాలా పెద్ద కంట్రీస్. సోవియట్ యూనియన్ కూడా 1991 వరకు రష్యా కూడా స్ట్రాంగ్ గానే ఉండేది. దాని తర్వాతే వాళ్ళ ఎకానమీ వీక్ అయిపోవడం వల్ల వీక్ అయ్యి డిసింటిగ్రేట్ అయిపోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఇందులో టర్కీ
ఇది ఒక టర్కీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్ గా నాటో అనగానే చాలా మంది ఏమనుకుంటారు, యుఎస్ అండ్ ఇట్స్ యూరోపియన్ allies అనుకుంటారు. బట్ టర్కీ ఆల్సో ఈజ్ నాట్ ఎ యూరోపియన్ కంట్రీ, బట్ టర్కీ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఇన్ దిస్ బ్లాక్ బికాస్ ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ సోవియట్ యూనియన్. సో అందువల్ల టర్కీ వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది ఆ టైంలో. వాట్ ఈస్ నాటో? అప్పటి నుంచి సార్ నాటో నాటో అంటున్నాం మనం, అసలు నాటో ఏంటి అనేది కూడా కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది కదా, యుఎస్ కి యూరప్ కి మధ్యలో నార్త్ అట్లాంటిక్ ఓషన్ పైన ఉంటుంది కదా, ఇక్కడ అమెరికా ఇక్కడ ఉంటే యూరప్ ఇక్కడ ఉంటుంది. దీన్ని ఆ పేరు మీద ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పెట్టారు. ఈజ్ ఏ పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 31 మెంబర్ కంట్రీస్. ఇప్పుడు 31, స్టార్టింగ్ లో చేసినప్పుడు ఒక 8 to 10 కంట్రీస్ తోనే చేశారు, 12 కంట్రీస్ తో చేశారు. బట్ ఇప్పుడు 31 కంట్రీస్కి అయింది. ఎందుకు 31 కంట్రీస్ అంటే 31st కంట్రీ కొత్తగా అయింది ఫిన్లాండ్. ఎందుకు 31 కంట్రీస్ అంటే ఆ టైంలో వార్సా ప్యాక్ట్ సైన్ చేసి సోవియట్స్ తో పాటు ఉన్న కంట్రీస్ కూడా సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఈ నాటో దిక్కు రావడం స్టార్ట్ అయ్యాయి. సో 12 మెంబర్స్ తో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 31 మెంబర్స్ కి చేరింది. ఈ నాటో మెంబర్స్ ఇంపార్టెంట్ అండి. ద క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ లైక్ దిస్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నాటో? దెన్ ఇవి అందాజ గుర్తుంటే మనము ఎలిమినేషన్ లో తీసేయచ్చు. సో ఇన్ 1949 నాటో ఎప్పుడు ఫామ్ అయింది? 1949. దేర్ వేర్ 12 ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద అలయన్స్. దే ఆర్ బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యునైటెడ్ స్టేట్స్. ఈ 12 కంట్రీస్ లో ఒక సిమిలారిటీ, ఒక విషయం ఏంటంటే ఒక కెనడా, యుఎస్ మాత్రమే యూరోప్ కంట్రీస్ కాక బయట ఉన్న కంట్రీస్, వేరే అన్ని అందులో. దాని తర్వాత చాలా కంట్రీస్ అందులో జాయిన్ అయ్యాయి. రీసెంట్ గా జాయిన్ అయింది ఏంటంటే ఫిన్లాండ్. ఇది ఇంపార్టెంట్. ఫిన్లాండ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సో ఇది మళ్ళీ గ్రూప్ 2లో కానీ ఏపీలో ఎగ్జామ్స్ లో కానీ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ నాటో అంటే బ్రజిల్స్, బెల్జియం. బెల్జియం ఇది ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్యలో ఉంటుంది. బెల్జియం ఇది ఫ్రాన్స్, ఇది జర్మనీ. బెల్జియం ఇక్కడ ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ లో టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది బెల్జియం ఆ టైంలో. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కంట్రీ ఆఫ్ బెల్జియం. ఎందుకంటే ఇక్కడే చాలా ఆర్గనైజేషన్స్, నాటో లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచే నడిపిస్తూ ఉంటాయి. నాట్ ఏ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ, బట్ ఇట్స్ లైక్ ఆర్గనైజేషన్స్ ఆర్ హియర్ బికాస్ బ్రెజిల్స్ ఈజ్ ఎ పీస్ఫుల్ కంట్రీ, పీస్ఫుల్ ప్లేస్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అలైడ్ కమాండ్ ఆపరేషన్స్. NATO's protection does not extend to members civils war or internal coups. అంటే ఒక దేశం మీద, ఫర్ ఎగ్జాంపుల్ బెల్జియం మీద, ఇఫ్ సమ్ అదర్ కంట్రీ విచ్ ఇస్ నాట్ ఇన్ ద నాటో హ్యాస్ అటాక్స్, దెన్ all these countries will form as alliance and attacks the other country. But when there is a civil war, internal civil war or an internal military coup happens in that country, particular country, then none of these countries will come to the help. For example, take it as Belgium. If India, our country, attacks Belgium to some or the other reasons, then all these countries will form an alliance and they will be attacking India. But if in Belgium there has become some civil war between the political organizations or people attack the government, then none of these countries will be helping the government. And if there was internal coup also, none of these countries will be helping the Belgium government. Okay, adi then ardham. So coming on to the next topic, that is Cambridge words of the year. ఈ ప్రతి ఇయర్ క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ ఇలాంటివి కొన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. మరి ఇయర్ క్యాంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే హెల్యూసినేట్. హెల్యూసినేట్ అనగానే చాలా మందికి ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఏంటది తెలుగు ప్రజలకు? ఆర్యా 2లో బ్రహ్మానందం ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు కదా, హెల్యూసినేషన్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని. అదే హెల్యూసినేట్ అండి ఈ వర్డ్. సో ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ హెల్యూసినేట్, చూజన్ బై కేంబ్రిడ్జ్ డిక్షనరీ. It sheds light on the complexities of artificial intelligence and its potential dangers. Okay, దీని మెయిన్ గా అసలు హెల్యూసినేట్ అనే దాని పదానికి అర్థం ఏంటంటే సీమ్స్ టు సెన్స్ సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. కనిపించే దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం అనేది హెల్యూసినేట్ అనే పదానికి యొక్క అర్థం. ఓకే, క్యాంబ్రిడ్జ్ డిక్షనరీస్ ఎక్స్పాండెడ్ డెఫినిషన్ ఆఫ్ హెల్యూసినేట్ ఇంక్లూడ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బై ఏఐ. అది ఈ సెన్సింగ్ సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ అనేది ఒక మెడికల్ హెల్త్ కండిషన్ డ్రగ్స్ వల్ల జరిగేది.
బట్ దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా క్యాంబ్రిడ్జ్ వాళ్ళు యాడ్ చేశారు. అదేంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బై ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదన్నా చాట్ జీపీటీ లాంటివి ఏదన్నా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఈ హెల్యూసినేట్ అనే పదంని ఉపయోగిస్తున్నారు. ఓకే, ఐజేషన్ ఆఫ్ ఏఐ poses real dangers, particularly in politics and public life, where disinformation and misinformation can have far-reaching consequences. Like yes, AI ఎలా అంటే డీప్ ఫేక్స్. ఈ డీప్ ఫేక్స్ ఉన్నాయి కదా, ఇది మిస్ఇన్ఫర్మేషన్ కదా, ఏ ద్వారానే చేస్తారు కదా. సో ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓకే, ద ఎక్స్పాండింగ్ రీచ్ ఆఫ్ ఓపెన్ ఏఐ అండ్ ఇట్స్ టూల్స్ లైక్ ChatGPT, Google Bard, and Microsoft's Copilot have been widely discussed throughout the year. Yes, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ 1 year నుంచి చాలా ప్రామినెంట్గా న్యూస్లో ఉంది. అది చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ వాళ్ళ బర్డ్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానివ్వండి, ఇవన్నీ చాలా న్యూస్లో ఉన్నాయి. ఇవాళ ఇంకొక న్యూస్ కూడా ఉంది యాక్చువల్లీ ఏఐ గురించి. ఏఐ సృష్టికర్తని ఆయన జాబ్లోంచి తీసేసింది ఆ కంపెనీ. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఇండియా ఆస్ట్రేలియా 2+2 ministerial dialogue. Yeah, we have already discussed in this week or maybe last week about this 2+2 ministerial dialogue. మొన్ననే ఇండియా అండ్ యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా అండ్ ఆస్ట్రేలియా అవుతుంది. అలాగే ఇండియా ఇంకొక దేశంతో కూడా చేస్తుంది. ఏంటది మెయిన్ ఇంపార్టెంట్ దేశం జపాన్. వి ఈవెన్ హ్యావ్ దిస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ విత్ జపాన్ అండ్ ఆల్సో విత్ రష్యా. సో 4 countries we have this 2+2 ministerial dialogue with US, Japan, Russia and Australia. ఓకే, ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ లో ఏ మినిస్ట్రీస్ మధ్యలో జరుగుతాయంటే డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఓకే, రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షా మంత్రి అంటే ఏంటి, డిఫెన్స్ మినిస్టర్ అనే కదా. రాజ్నాథ్ సింగ్ విల్ కోచైర్ ద సెకండ్ ఇండియా ఆస్ట్రేలియా 2+2 మినిస్టీరియల్ డైలాగ్ విత్ ఆస్ట్రేలియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌంటర్ పార్ట్. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌంటర్ పార్ట్ అంటే ఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ రక్షణ మంత్రి కూడా, అక్కడ డిఫెన్స్ మినిస్టర్ కూడా. రిచర్డ్ మార్లెస్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ మండే. External Affairs Minister Dr. S. Jaishankar and Minister for Foreign Affairs Ms. Penny Yong will also be present in the meeting. The two countries are expected to discuss the wide-ranging issues of mutual interest during the 2+2 dialogue and the bilateral defense minister meeting. ఏం లేదండి, ఇందులో ఏం జరుగుతుందంటే 2+2 మినిస్టీరియల్ డైలాగ్లో బేసిక్గా ఇండియా అండ్ ఇంకొక ఏ కంట్రీతోనో చేస్తున్నామో వాటికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ కానివ్వండి, కూర్చొని అసలు మన 2 దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏమన్నా ఈ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా మంచిగా చేసుకోవాలా, ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేసి ది బెస్ట్ అవుట్కమ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ ఇప్పుడు యూఎస్ తోని చేసినాం, రష్యాతో చేసినాం అనుకోండి, ఏదైనా ఆర్మ్స్ డీల్ ఉంటే దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం, జపాన్తో కూడా అంతే, ఆస్ట్రేలియాతో కూడా ఇలాంటివి మాట్లాడుకోవడం, ఇవన్నీ సపరేట్గా జరుగుతూ ఉంటాయి. ఈ ఫస్ట్ టైం దిస్ మినిస్టీరియల్ డైలాగ్ విత్ ఆస్ట్రేలియా హ్యాస్ టుక్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీలో ఫర్ ది ఫస్ట్ టైం అయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా న్యూఢిల్లీలోనే అవుతుంది ఇన్ 2023. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యుఎస్ చాట్ జీపీటీ మేకర్ ఓపెన్ ఏఐ. ఇందాకే చెప్పాను చాట్ జీపీటీ మేకర్ ఓపెన్ ఏఐ ఉంది కదా, ఈ ఓపెన్ ఏఐ వాళ్ళ సిఇఓ అయిన శామ్ ఆల్ట్మన్ ని తీసేసి కొత్త సిఇఓగా మిరా ముర్తాయిని ఇంటర్మ్ సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ శామ్ ఆల్ట్మన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హీఈస్ ద వన్, ఈ శామ్ ఆల్ట్మన్ ఈ చాట్ జీపీటీ అనేది తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అలాంటి అతన్ని ఫైర్ చేసి కంపెనీ కొత్తగా మిరా మురాతి అతన్ని పెట్టుకోవడం జరిగింది. సో ఈ 2 పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, శామ్ ఆల్ట్మన్ అండ్ మిరా మురాతి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఓకే, విల్ బి డీలింగ్ విత్ సమ్ MCQs టుడే. వాట్ ఆర్ దే? విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ది 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ మన ఇండియాలో జరిగేదే కానీ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అండి. మన ఓన్లీ ఇండియన్స్కి సంబంధించింది కాదు, వేరే కంట్రీస్ కూడా పార్టిసిపేట్ అవుతాయి ఇందులో. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే హర్యానాలోని ఫరీదాబాద్ అనే ఒక సిటీ ఉంటుంది హర్యానాలో, అక్కడ జరిగింది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థీమ్. సో గైస్, ఈ థీమ్ని మీరు నాకు దీనికి సంబంధించిన ఆర్టికల్ సెర్చ్ చేసి
ఈ థీమ్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ టుడే. Coming on to the next point, that is N. Shankaraya, who passed away recently, was associated with which profession? ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను. ఒక అతని పేరు ఇచ్చి అతను ఏ ప్రొఫెషన్కి సంబంధించిన వాడని క్వశ్చన్స్ చాలా వస్తున్నాయని. సో అందుకే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎన్ శంకరయ్య. ఈ ఎన్ శంకరయ్య అనేవాడు కమ్యూనిస్ట్ పార్టీల గురించి తెలిసిన వల్ల కొంచెం తెలుస్తుందండి. ఈయన కొంచెం ఫేమస్ పర్సనాలిటీ. హీ ఈజ్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ పాలిటిక్స్. Basically, he is a freedom fighter and he was a founding member of CPI-M. CPI నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వాళ్ళు విడిపోయి సపరేట్గా అయినప్పుడు దాంట్లో ఫౌండింగ్ మెంబర్ ఎవరున్నారంటే ఎన్ శంకరయ్య. మరి ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరున్నారు, యునైటెడ్ ఏపీ ఆ టైంలో ఎవరున్నారంటే పుచ్చలపల్లి సుందరయ్య, ఇలాంటి వాళ్ళు. మరి సిపిఐలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే ది గ్రేట్ రావి నారాయణ రెడ్డి, ఇలాంటి వాళ్ళు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ కంట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ రవాండా ప్లాన్. రవాండా ప్లాన్ ఏంటి, అసలు ఈ మధ్య కాలంలో వినలేదు కదా అని చాలా మంది అనుకుంటారు. బట్ ఈ రవాండా ప్లాన్ తో అసోసియేట్ అయిన కంట్రీ ఏంటంటే యూకే. 2022లో ఆ టైంలో బోరిస్ జాన్సన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎట్ దట్ టైమ్ హీ హాస్ బాట్ ఎ ప్లాన్ కాల్డ్ రవాండా ప్లాన్. అకార్డింగ్ టు దిస్ ప్లాన్, if there are any illegal migrants coming into England to settle, the government వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని తీసుకుపోయి ఈ రవాండా కంట్రీలో వదిలేస్తుంది. అదే రవాండా ప్లాన్ అంటే. కానీ ఈ మధ్య అక్కడ సుప్రీంకోర్టు ఆ ప్లాన్ని కొట్టేసింది. దానివల్ల ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అయిన రిషి సునాక్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దట్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో కూడా చాలా ప్రాబ్లం ఉంది. అందువల్లనే దిస్ బోరిస్ జాన్సన్ హ్యాస్ planned this plan called Rwanda plan. Rwanda is a country in Africa. Okay, right. So idanti ee roju current affairs. For more current affairs like this, please watch T1 Academy. Thank you.